శివుడు మరియు పార్వతీల కలయికను గౌరవించడం వైవాహిక ఆనందం, శ్రేయస్సు మరియు కుటుంబ సామరస్యాన్ని తీసుకురావడం. అదేనండి కేదారేశ్వర వ్రతం యొక్క ప్రాముఖ్యత. పార్వతీదేవి అర్ధనారీశ్వర రూపంలో శివునిలో సగభాగముగా మారడానికి ప్రదర్శించిన విధముగా పురుషులతో స్త్రీ సమానత్వం యొక్క ప్రాముఖ్యతను ఇది సూచిస్తుంది. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా భక్తులు ఆశీర్వాదాలను మరియు కోరికలను నెరవేరుస్తారని కోరుకుంటారు. మరియు దీనిని శ్రద్ధగా ఆచరించే వారికి మరణాంతరం స్వర్గాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. కేదారేశ్వర వ్రతము యొక్క ప్రాముఖ్యత దైవిక ఐక్యతకు చిహ్నం, వైవాహిక సామరస్యాన్ని పెంపొందిస్తుంది, స్త్రీ సమానత్వాన్ని సూచిస్తుంది, కోరికలను తీరుస్తుంది, ఆశీస్సులు ఇస్తుంది, స్వర్గాన్ని పొందుతాడు. కేదారేశ్వర వ్రతాన్ని 21 సార్లు ఆచరించిన వారికి మరణాంతరం స్వర్గలోకము లభిస్తుందని నమ్మకం. వ్రత కథ వచ్చేసరికి శ్రీశైల పర్వతంలో శివుడు పార్వతితో కలిసి కూర్చొని ఉండగా భృంగి అనే శివభక్తుడు ఆనందంతో నాట్యం చేస్తూ శివుడిని మెప్పించాడు. శివుడు ఆనందంతో భృంగిని అభినందిస్తూ తన పక్కనే ఉన్న పార్వతిని విడిచి లేచి భృంగికి ఆశీర్వదించాడు. దీనిని గమనించిన పార్వతి తన శరీరం సగభాగము శివునికి ఇవ్వాలని కోరుకుంది. అప్పుడు గౌతమ పార్వతికి కేదారేశ్వర వ్రతాన్ని సూచించాడు. పార్వతి గౌతమ మహర్షి చెప్పిన విధముగా నిష్ఠతో వ్రతాన్ని పూర్తి చేసింది. వ్రత ఫలితంగా శివుడు సంతోషించి తన శరీరంలో సగభాగాన్ని పార్వతికి అనుగ్రహించి అర్ధనారీశ్వర రూపాన్ని ఆచరించండి, దాంపత్య జీవితాన్ని సుఖ సంతోషంతో గడపండి. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్. దయచేసి ఏమైనా తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ అండి వాచింగ్ ఫర్ మై వీడియోస్.